తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బీసీల కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమని గుర్తు చేశారు. చేనేతలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుపై బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో చేనేతలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. బీసీలు మరి ముఖ్యంగా పద్మశాలీలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నట్టు తెలిపారు. మగ్గాలు, పవర్ లూమ్స్ పై ఆధారపడ్డ వారికి 150 కోట్ల నిధుల్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వందేనని, మరీ ముఖ్యంగా చంద్రబాబు దృష్టికి నిదర్శనమని అన్నారు. 90% సబ్సిడీ ఆధునిక చేనేత పనిముట్లు అందిస్తున్నామని, 15% ముడిసరుకు కొనుగోలుకు, రంగులు, రసాయనాలకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. సంవత్సరానికి 150 కోట్ల ఉచిత విద్యుత్కు కేటాయిస్తుందని, ప్రత్యేకించి 92,724 మంది చేనేత కార్మికులకు పెన్షన్ అందిస్తుందని కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, దివి అనిత, పంచుమర్తి భాస్కర్, దివి హేమంత్ కుమార్, సాంబశివరావు, గోలు శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, రామన్నదం, కోటి, పడవల దుర్గా ప్రసాద్, కొండ గిరీష్, కాటూరి భాస్కర్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా పద్మశాలీలకు వచ్చేటప్పటికే ఎవరైతే చేనేత వృత్తిలో కొనసాగుతూ ఉన్నారో మగ్గాల మీద కానీ, పవర్ లూమ్స్ మీద కానీ, అదేవిధంగా దీనికి కావాల్సిన ముడిసరుకు సంబంధించింది కానీ వీటిలన్నిటి మీద ఒక పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని చెప్పి గతంలో కూడా నిర్ణయించడం, అంతేకాకుండా ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే ఈ యొక్క మగ్గాలు మగ్గాల మీద పనిచేసే కార్మికులు ఉన్నారో వారికి 200 యూనిట్లకి ఉచితంగాని, అదేవిధంగా ఎవరైతే పవర్ లూమ్స్ వాడుతూ ఉన్నారో వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి నాంది పలికామని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. దీంతోపాటు 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ని క్రియేట్ చేసినటువంటి ఘనత. దాదాపు ప్రతి సంవత్సరం కూడా వీటిలన్నిటికి కూడా ఖర్చు పెట్టడానికి 150 కోట్ల రూపాయలని నిధులు కేటాయించడమే కాకుండా ప్రతి పైసా కూడా జవాబుదారితనంగా వాళ్ళకే దక్కేలాగా ఈ రోజున మనం చేసుకుంటా ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దాదాపు వీళ్ళకి 92,724 మందికి 4,000 రూపాయలు పెన్షన్కి ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఒక్కొక్క పవర్ లూమ్కి వచ్చేటప్పటికి 21,600 ఇస్తూ ఉన్నాం. మగ్గాల చేనేత కుటుంబానికి 8,640 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు 93,000 చేనేత మగ్గాల వారికి, 11,440 మంది పవర్ లూమ్ వాళ్ళకి, దాదాపు 1,04,440 కుటుంబాలకి ఈ రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటుని కలిగించినటువంటి కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. అందరూ కలిసి ఈ రోజున ప్రతి వర్గాన్ని, ప్రతి వర్ణాన్ని, అదేవిధంగా మరి ముఖ్యంగా పద్మశాలీలకి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఒక ఎంఎస్సీ అన్నీ ఉండాలి. అంటే ఆ రకంగా ఈ రోజున ఈ యొక్క రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ కూటమి నాయకత్వం మీ గురించి, మన గురించి ఆలోచించడం అనేది చాలా ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ